ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఒక వార్త రాస్తున్నప్పుడు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. కానీ తాను అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి తనకు కీడును సూచించేటువంటి ఒక వార్తను, తన చావును కోరుకునేటువంటి ఒక వార్తను ప్రచురించడము యావత్ తెలంగాణ సమాజాన్ని కలిసివేసింది. కొంచెమన్నా సోయుందా? బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది రాయడం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వారు నల్లబెల్లికి వచ్చినప్పుడు నేను వారి వెంట ఉన్నా. వారు ఎక్కడ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పినట్టుగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. వారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భార్యకి, వారి పిల్లలకు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి గారికి భరోసానిచ్చే విధంగా, ధైర్యాన్ని ఇచ్చే విధంగా మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా ఈ రకంగా మాట్లాడలేదు. మరి అలాంటిది ఈరోజు ఆంధ్రజ్యోతి రాసినటువంటి ఈ శీర్షిక పట్ల యావత్ తెలంగాణ సమాజము ఈరోజు బాధ చెందుతా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఒక పత్రిక ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి? జర్నలిజంలో విలువలు దిగజారుతున్నాయని చెప్పడానికి ఇది ఒక తాజా నిదర్శనంగా మనం చూడాలి.